హలో వెల్కమ్ టు జ్యోతి తెలుగు వ్లాగ్స్ ఇన్ సిడ్నీ. ఇంకా మేము వచ్చేసి క్రూజ్ ట్రిప్ వెళ్తున్నాం అనమాట. అది కూడా 3 days. ఇంకా నేను వచ్చేసి ఈ క్రూజ్ ట్రిప్కి వెళ్ళేటప్పుడు చాలా రీసెర్చ్ చేసి ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి బుక్ చేసుకోవాలి అనేసి అని చెప్పి అన్నీ గ్యాదర్ చేసి ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. అండ్ మీకు కూడా చాలా యూజ్ అవుతుంది. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇంకా క్రూజ్కి వెళ్ళి ఒక 5 days బ్యాక్ అయితే మేమైతే ఆన్లైన్ చెక్ ఇన్ ఈ మాదిరిగా చేసాము. జస్ట్ నార్మల్గా అయితే మనకి గెస్ట్ ఇన్ఫర్మేషన్ మన డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. ఇంకా అలాగే బెడ్డింగ్ ప్రిఫరెన్సెస్ ఇవన్నీ అడిగిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే యూత్ రిజిస్ట్రేషన్ ఎన్రోల్మెంట్ అనమాట. ఇదేమంటే మనకి పిల్లలు 2 to 18 years ఉంటారు కదా, వీళ్ళకనమాట. ఇది ఏమంటే మామూలుగా చైల్డ్ కేర్స్ ఉంటాయి కదా, సో అవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఏజ్కి తగ్గట్టు రూమ్స్ ఉంటాయి. ఇది అండర్ 2 అయితే ఏం లేదనమాట. అబౌవ్ 2 ఉండే వాళ్ళకైతే రూమ్స్ ఉన్నాయి. సో ఇది ఒక్కొక్క ఏజ్కి తగ్గట్టు రూమ్స్ డివైడ్ చేశారు. ఇంకా అలాగే ఏమంటే ఈ రూమ్స్లో వాళ్ళకి ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి. వాళ్ళకంటూ కొంతమంది టీచర్స్ ఉంటారు. చాలా బాగుంటుంది. ఇంకా మా పాప అయితే అసలు ఫుల్ ఎంజాయ్ చేసింది ఆ క్యాంపోషన్ అయితే. ఇంకా మా చిన్నోడైతే అస్సలు ఉండలేదు దాంట్లో అయితే. అసలు వెళ్ళిన ఒక 10 minutesకే అసలు ఫుల్ ఏడుపు అనమాట. సో ఇంకా మాతోనే ఉన్నాడు మా బాబు అయితే. ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా పిల్లల్ని అక్కడ వేసాము అంటే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకంటూ కొన్ని యాక్టివిటీస్, కొన్ని గేమ్స్ అన్నీ పెడతారనమాట. వాళ్ళు ఎంజాయ్ చేసినట్టుంటుంది. ఇంకా మనం కూడా మన పాటికి మనం ఎంజాయ్ చేసినట్టుంటుంది. సో ఇదైతే ముందుగానే రిజిస్టర్ చేసి పెట్టుకోండి. ఇంకా అక్కడ కూడా చేయొచ్చు, బట్ ఏమంటే అక్కడ పెద్ద క్యూ ఉంటుంది అనమాట. అక్కడ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇదొక ఇంపార్టెంట్ థింగ్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ట్రావెల్ ఇన్సూరెన్స్. ఇంకా మనం ఫామ్ ఫిల్ చేసేటప్పుడే ఇంకా ఇక్కడ వీళ్ళు చెప్తారనమాట, ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అన్నట్టు వాళ్ళు ఒక హింట్ ఇస్తారు. ఇంకా మనం వచ్చేసి చాలా వరకు చూసాం కదా, ఈ కోవిడ్ టైంలో వచ్చేసి క్రూజ్ ఒకసారి కోవిడ్ వచ్చి చాలామంది సఫర్ అయ్యారు కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు. సో ఇదైతే బెటర్ ఆప్షన్ అని మేమైతే తీసుకున్నాము. ఇంకా ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ వచ్చేసి మేము అన్నిటికీ కాల్ చేసి మాకు కొంచెం ఇది తక్కువ అనిపించింది ఏమి అంటే బడ్జెట్ డైరెక్ట్. వీళ్ళు వచ్చేసి $120 అయితే ఇస్తున్నారనమాట. సో ఇంకా అది తీసుకున్నాము. ఇంకా దీనివల్ల లాభం ఏంటి అంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ వల్ల ఒకవేళ మన లగేజ్ దారిపోయినా కూడా కానీ, ఒకవేళ లగేజ్ ఎవరైనా థెఫ్ట్ చేసినా కూడా కానీ, ఇంకా అలాగే కొంతమందికి వచ్చేసి సీ సిక్నెస్ ఉంటుంది. సో అలాగే ఇంజరీ ఎక్కడన్నా అయినా కూడా కానీ, సో ఇవన్నీ కవర్ అవుతుంది. ఇంకొకటి ఏమంటే మనకి మెడికేర్ కార్డు ఉంది కదా, ఇదంతా కవర్ అవుతుంది అనేసి అని అనుకోవచ్చు. బట్ ఇలాంటి టైమ్స్లో వచ్చేసి మెడికేర్ కార్డ్స్ అయితే ఏమీ కవర్ అవ్వవు అనమాట. అంతా మన పాకెట్ మనీ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఇలా ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకైతే చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్. ఇంకా మొత్తం ఆన్లైన్ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఈ మాదిరిగా ఇన్ఫర్మేషన్ అయితే కనపడుతుంది, మనం ఏమేమి ఫిల్ చేసాము అనేసి అని చెప్పి. ఇంకా దీని తర్వాత వచ్చేసి సజెస్టెడ్ నెక్స్ట్ స్టెప్ అనేసి కార్నివల్ హబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి మొబైల్లో అయితే. ఇంకా ఆ యాప్ గురించి అయితే నేను తర్వాత చెప్తాను. ఇది కూడా చాలా యూజ్ అవుతుంది. ఇంకా దాని తర్వాత ఇంకా అలాగే లగేజ్ ట్యాగ్స్, బోర్డింగ్ పాసెస్ ఇవన్నీ మనం ప్రింట్ తీసి హార్డ్ కాపీస్ అయితే తీసుకొని వెళ్ళాలి. అది చాలా యూజ్ అవుతుంది. లేకపోతే అక్కడికి వెళ్ళి మళ్ళీ ప్రింట్ తీయాల్సి ఉంటుంది అనమాట చెక్ ఇన్ చేసేటప్పుడు. ఇంకా ఏమన్నా స్పెషల్ అడిషనల్ ప్యాకేజెస్ కావాలి అనుకుంటే ఈ మాదిరిగా హోమ్ స్క్రీన్లో అయితే మనకి మాదిరిగా ప్యాకేజెస్ ఉంటాయి. ఇంకా వీటిని అయితే బుక్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ బాటమ్లెస్ బబుల్స్ అని ఉంది కదా, ఇదేమంటే స్టోర్ బాట్ ఫ్రూట్ జ్యూసెస్, ఇంకా అలాగే సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నీ అన్లిమిటెడ్ అనమాట. ఎంతన్నా తాగొచ్చు. సో ఒకసారి పే చేస్తే సరిపోతుంది. పర్ అడల్ట్ వచ్చేసి ఈ మాదిరిగా $9.95, పర్ చైల్డ్ అయితే వచ్చేసి $7.50 అనమాట. సో ఇదైతే నాకు అవసరం లేదు అనేసి అని అనుకుంటాను. ఎందుకంటే మనకి తాగడానికి వచ్చేసి లెమనేడ్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, కొన్నిసార్లు అయితే ఫ్రూట్ జ్యూసెస్ కూడా పెట్టారు. సో అదేం అవసరం లేదు అనిపించింది నాకైతే. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే ఇంటర్నెట్. ఇక్కడ వచ్చేసి 3 plans ఉన్నాయి కదా. ఇంకా ఫస్ట్ వన్ వాల్యూ ప్లాన్ అంటే ఏమంటే మనకి జస్ట్ న్యూస్, ఈమెయిల్స్ ఇవి చెక్ చేసుకోవడానికి మాత్రమే వర్క్ అవుతుంది. ఇంకా వాట్సాప్ కాల్స్ చేసుకోవాలన్నా, వాట్సాప్ యూజ్ చేయాలన్నా ఇవేం వర్క్ కాదనమాట. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి సోషల్ అని ఉంది కదా, ఇంకా సోషల్ మీడియా సైట్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. లైక్ వాట్సాప్ కానీ, ట్విట్టర్, లింక్డ్ఇన్ ఇవన్నీ ఓపెన్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ ప్రీమియం వచ్చేసి మనకి ఏమంటే స్కైప్ కాల్స్ చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ ఎక్కడికైనా వర్క్ అవుతుంది అనమాట. అండ్ అలాగే నెట్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా అయితే ఏదో ఒక ప్లాన్ అయితే తీసుకోవాలి అనేసి అని నేను చెప్తాను. ఎందుకంటే మనకైతే సిగ్నల్స్ అయితే ఏమి ఉండవు అనమాట. ఇంకా కమ్యూనికేషన్ అయితే నిల్ ఉంటుంది. ఇంకా ఇంటర్నెట్ తీసుకోకపోతే అసలు ఎవరు ఎక్కడున్నారో కూడా తెలియదు అనమాట. ఖచ్చితంగా అయితే సోషల్ వన్ అన్న తీసుకుంటే మనం వాట్సాప్లో అయితే కాల్ చేసుకొని ఎవరు ఎక్కడున్నారో తెలుస్తుంది. ఖచ్చితంగా అడల్ట్స్ అయితే తీసుకోవాలి అనేసి నేనైతే ప్రిఫర్ చేస్తాను. ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్.
ఇంకా అలాగే మనకి క్రూజ్లో వచ్చేసి కొన్ని పెయిడ్ ఉన్నాయి, కొన్ని అన్పెయిడ్ ఉన్నాయి రెస్టారెంట్స్. ఇంకా మనం పెయిడ్ రెస్టారెంట్కి పోవాలి అనుకుంటే మనము ముందుగానే టేబుల్ అయితే ఈ మాదిరిగా రిజర్వేషన్ చేసుకొని బుక్ చేసుకోవాలి. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ముందుగానే మాదిరిగా ప్రీ బుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పటిదాకా వచ్చేసి ఆన్లైన్ చెకిన్లో ఏమేమి బుక్ చేసుకోవాలో అవన్నీ చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి లగేజీలో మనము మస్ట్ అండ్ షుడ్ ఏం పెట్టుకోవాలో అది చూద్దాము. ఇంకా మేము వెళ్ళేది వచ్చేసి స్ప్రింగ్ టైంలో కాబట్టి ఇంకా కొంచెం ఎండ ఉండొచ్చు, ఇంకా అలాగే వర్షం ఉండొచ్చు కాబట్టి హ్యాట్స్ అయితే పెట్టుకున్నాము. ఇంకా స్విమ్ సూట్స్ వచ్చేసి 3 స్విమ్ సూట్స్ ఆర్ 2 స్విమ్ సూట్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ పెట్టుకోండి. ఎందుకంటే రూమ్స్లో అయితే డ్రైయర్స్ ఉండవు. ఇంకా అలాగే నేను క్రూజ్లో అయితే ఎక్కడ చూడలేదు డ్రైయర్స్. సో ఇంకా ఇలా అయితే తీసుకోండి, ఎందుకంటే పిల్లలు మోస్ట్ ఆఫ్ ద టైం వచ్చేసి వాటర్లోనే ఎంజాయ్ చేస్తారు. ఇంకా మనకు వచ్చేసి పేస్ట్ అయితే రూమ్స్లో ఉండవు అనమాట, వాళ్ళు ఇచ్చిన రూమ్స్లో. సో పేస్ట్ అయితే కంపల్సరీ తీసుకెళ్ళండి. ఇంకా సోపు, షాంపూ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. బట్ మీకు అది నచ్చదు, మీ ఓన్ షాంపూ మీరు తీసుకోవాలి అనుకుంటే ఇంకా మీరు ఇంటికాడ నుంచి అయితే తీసుకెళ్ళండి. సెకండ్ వన్ వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ కిట్. ఫస్ట్ ఎయిడ్ కిట్ అయితే కంపల్సరీ తీసుకెళ్ళండి, ఎందుకంటే మనం వెళ్ళేది ఒక ఊరికో ఎక్కడికో కాదు కదా, వాటర్లోకి వెళ్తున్నాము. సో మనకైతే ఎమర్జెన్సీకి ఏదో ఒకటి కావాలి కాబట్టి ఈ మాదిరిగా ఫస్ట్ ఎయిడ్ కిట్ అయితే తీసుకెళ్ళండి. ఇంకా కొన్ని బేసిక్ మెడిసిన్స్ అయితే తీసుకున్నాను. ఇంకా చిన్నపిల్లలకు వచ్చేసి పెనడాల్, న్యూరోఫిన్ తీసుకున్నాను. ఇంకా పెద్దవాళ్ళకి వచ్చేసి పెనడాల్ ట్యాబ్లెట్స్, ఇంకా కొన్ని పెయిన్ రిలీఫ్ ట్యాబ్లెట్స్ తీసుకున్నాను. ఇంకా అలాగే కొన్నిసార్లు పిల్లలకి డైజెషన్ అవ్వకపోతే ఏడుస్తారు కదా, సో అందుకనేసి వుడ్వర్డ్స్ సేఫ్ సైడ్ తీసుకున్నాను. ఇంకా అలాగే జలుబు వస్తే మళ్ళీ వాళ్ళకి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది అనేసి అని చెప్పి విక్స్ వేపోరాక్స్, ఇంకా అలాగే మనకి జెండోబాము తీసుకున్నాను. ఇంకేమైనా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏమైనా వస్తే ఈ మాదిరిగా స్టెప్సిల్స్ అయితే తీసుకున్నాను. ఇంకా అలాగే థర్మోమీటర్, ఫీవర్ ఏమైనా వస్తే చెక్ చేసుకోవడానికి ఇది ఒక చిన్న థర్మోమీటర్ తీసుకున్నాము. ఇంకా ప్లాంటీ ఆఫ్ సన్ స్క్రీన్ అయితే తీసుకురమ్మన్నారు. సో ఇంకా ఈ మాదిరిగా అయితే చిన్న డబ్బా నేను హ్యాండ్ పౌచ్లో వేసుకున్నాను. ఇంకా పెద్ద బాటిల్ కూడా తీసుకున్నాము. ఇంకా అలాగే సీ సిక్నెస్ టాబ్లెట్స్ ఇంకా పిల్లలకి అమ్ముతారు, పెద్దవాళ్ళకి అమ్ముతారనమాట. ఇవైతే మ్యాండేటరీగా తీసుకెళ్ళండి. ఇంకా ఇవన్నీ లగేజ్లో పెట్టేసిన తర్వాత మనం తగిలించుకునే బ్యాక్ ప్యాక్ ఉంటుంది కదా, దీంట్లో వచ్చేసి అందరికీ ఒక పేర్ ఆఫ్ క్లాత్స్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ మనకి లగేజ్ వచ్చేసి లేట్గా వచ్చినా అలా అయితే మనకి కనీసం ఒక పేర్ ఆఫ్ క్లాత్స్ ఉంటాయన్నమాట. ఇంకా దీంట్లోనే మనము ప్రింట్ తీసుకున్న ట్యాగ్స్, చెక్ ఇన్ టికెట్స్, ఇంకా అలాగే మనము చూపించాల్సిన ప్రూఫ్స్ ఉంటాయి కదా, ఐడి ప్రూఫ్స్, అవన్నీ దీంట్లో పెట్టుకోండి. మేమైతే ఇలా ప్రీ ప్లాన్డ్గా అయితే అన్నీ ఈ మాదిరిగా సెట్ చేసుకొని అయితే మేము క్రూజ్ ట్రిప్ అయితే వెళ్ళాము. అండ్ ఈ వీడియో అయితే మీకు కూడా చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.